రాజధాని ప్రాంతమైన గుంటూరు పరిసరాలకు కొత్త రూపు రాబోతోంది. రూరల్ మండలంలోని ఒక చెరువు కొత్త హంగులతో స్థానిక జనానికి కనువిందు చేయబోతోంది. అందుకే కేంద్ర ప్రభుత్వ సహకారం లభించింది. ఇక అందమైన నందనవనంగా మారుతున్న ఆ చెరువు అభివృద్ధి వెనుక స్థానిక ఎంపీ, ఎమ్మెల్యేల చొరవ ఉంది. గుంటూరు రూరల్ మండలం వెంగళాయపాలెం చెరువుకు మహర్దశ పట్టింది. కేంద్ర గ్రామీణ అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో చేపట్టే అమృత్ సరోవర్ యోజన పథకం కింద చెరువు అభివృద్ధికి శ్రీకారం చుట్టారు. జాతీయ స్థాయిలో పైలట్ ప్రాజెక్టు కింద వెంగళాయపాలెం చెరువును అభివృద్ధి చేస్తున్నారు. ఈ నెల 11న కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ మోడల్ చెరువును ప్రారంభించనున్నారు. ఆంధ్రప్రదేశ్ గ్రామీణ అభివృద్ధి పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో నూతనంగా తీసుకొచ్చిన స్వచ్ఛరథం వాహనాల పైలట్ ప్రాజెక్టు విజయవంతమైంది. ఆ స్ఫూర్తితోనే మరో పైలట్ ప్రాజెక్టు గుంటూరు రూరల్ మండలంలో చేపట్టారు. గతంలో రాష్ట్ర స్థాయి పైలట్ ప్రాజెక్టు కాగా తాజాగా దేశవ్యాప్త కార్యక్రమానికి అదో పైలట్ ప్రాజెక్టుగా మారింది. కేంద్ర గ్రామీణ అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో చేపట్టే అమృత సరోవర్ యోజన పథకం కింద గుంటూరు రూరల్ మండలం వెంగళాయపాలెం గ్రామ చెరువు అభివృద్ధి జరుగుతోంది. 1,20,00,000 రూపాయల నిధులతో ఈ మోడల్ చెరువును అభివృద్ధి చేస్తున్నారు. 20 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ చెరువు వెంగళాయపాలెం గ్రామం పుట్టినప్పటి నుండి ఉంది. ఈ చెరువును కేంద్ర గ్రామీణ అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో పైలట్ ప్రాజెక్టు కింద అభివృద్ధి చేస్తున్నారు. చెరువు చుట్టూ వాకింగ్ ట్రాక్, ఓపెన్ జిమ్, సోలార్ లైట్లు, ప్రజలు కూర్చునేందుకు బల్లలు, పిల్లలు ఆడుకునేందుకు ప్లే ఏరియా, నక్షత్ర వనంతో పాటు ఓపెన్ ఆడిటోరియం ఏర్పాటు చేస్తున్నారు. ఈ నెల 11వ తేదీన కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేతుల మీదుగా ఈ మోడల్ చెరువును ప్రారంభిస్తారు. 1.3 ఎకరాల స్థలం ఇటువంటి ఆట వస్తువులు కానీ పెట్టుకోవడానికి, లేకపోతే చిల్డ్రన్ ఆడుకోవడానికి కానీ, లేకపోతే నక్షత్రవనం కానివ్వండి, తర్వాత అక్కడ ఓపెన్ ఎయిర్ థియేటర్ ప్లాన్ చేసుకోవడానికి అవకాశం ఉన్నటువంటి అద్భుతమైన చెరువు ఇది. ఆల్రెడీ బండ్స్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. పురాతనమైన చెరువు, ఎప్పుడూ ఎండిపోదు. దీనికి ఆ యూనిక్నెస్ ఉంది. చాలా అద్భుతమైన చెరువు కాబట్టి గవర్నమెంట్ దీన్ని ఒక హిస్టారికల్ ప్లేస్గా, మంచిగా ప్రజలు వచ్చేటట్టుగా ఒక టూరిజం ప్లేస్గా డెవలప్ చేయాలని ఆలోచించి దీన్ని ట్రెడిషనల్ వాటర్ బాడీ అలాగే పాండ్ కాబట్టి దాని యూనిక్నెస్ అలాగే ఉంచాలని ప్లాన్ చేశారండి, ఎంతో ఎత్తున ఖర్చు పెట్టి. అది కాకుండా రేపు త్రూఅవుట్ ఇండియా ఐఏఎస్ ఆఫీసర్స్, డెలిగేట్స్ దాదాపు అన్ని రాష్ట్రాల నుంచి దాదాపు ఒక 70-80 మంది వస్తున్నారు. స్వచ్ఛరథం పైలట్ ప్రాజెక్టు గుంటూరు రూరల్ మండలంలో ప్రారంభమైంది. దాంతో అమృత సరోవర్ పైలట్ ప్రాజెక్టును కూడా గుంటూరు జిల్లాకే కేటాయించారు. ఈ నెల 10, 11వ తేదీల్లో గుంటూరు ఐటీసీ హోటల్లో కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో జాతీయ సెమినార్ జరగబోతోంది. ఈ సందర్భంగా దేశంలోని అన్ని రాష్ట్రాల పంచాయతీరాజ్ శాఖ ఉన్నతాధికారులు వచ్చి మోడల్ చెరువు ప్రాజెక్టును పరిశీలిస్తారు. దేశవ్యాప్తంగా ఈ ప్రాజెక్టును అమలు చేసేందుకే 2 రోజుల వర్క్ షాప్ ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. 11న చెరువును ప్రారంభించిన తర్వాత లయోలా స్కూల్ ప్రాంగణంలో బహిరంగ సభ నిర్వహిస్తారు. అది నేషనల్ లెవెల్ జరిగేటటువంటి వర్క్ షాప్ లో పార్టిసిపేట్ చేసేటటువంటి డిగ్నిటరీస్ అందరూ కూడా, అంటే ఆల్ ద స్టేట్స్ సంబంధించినటువంటి రూరల్ డెవలప్మెంట్ కమిషనర్స్ కానీ, అలానే రూరల్ డెవలప్మెంట్ సెక్రటరీస్, అలానే సెంట్రల్ సెక్రటరీస్ అందరూ కూడా మరి మోడల్ అమృత్ సరోవర్ అభివృద్ధి చేస్తున్నటువంటి మన వెంగళాయపాలెన్ని విజిట్ చేస్తారు. విజిట్ చేసి దీన్ని ఒక మోడల్ సరోవర్గా దీన్ని స్టడీ చేస్తారు, స్టడీ టీమ్ లాగా. తర్వాత ఇదే లైన్లో అన్ని చోట్ల కూడా ఈ మోడల్ సరోవర్ని అభివృద్ధి చేయాలనేది ప్రభుత్వం యొక్క ఉద్దేశం. దీనిలో పార్ట్ ఆఫ్ దీని కింద మన గౌరవ సెంట్రల్ మినిస్టర్ ఫర్ రూరల్ డెవలప్మెంట్ గారు, అలానే మన సహాయ మంత్రి వర్యులు శ్రీ పెమ్మసాని చంద్రశేఖర్ గారు తదితరులు కూడా ఈ విలేజ్ విజిట్ చేస్తున్నారు 11వ తారీఖు నాడు. ప్రతిపాడు నియోజకవర్గంలోని గుంటూరు రూరల్ మండలంలో ఉన్న వెంగళాయపాలెం చెరువును అభివృద్ధి పరుచుకోవాలని స్థానికులు ఎప్పటినుంచో ప్రయత్నిస్తున్నారు. గత వైసీపీ ప్రభుత్వం దీన్ని అస్సలు పట్టించుకోలేదు. కూటమి అధికారానికి వచ్చిన తర్వాత స్థానిక ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు చొరవతో చెరువు అభివృద్ధికి నోచుకుంది. కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ కృషితో అమృత సరోవర్ యోజన పథకం ద్వారా వెంగళాయపాలెం చెరువును మోడల్ చెరువుగా అభివృద్ధి చేస్తున్నారు. ఇప్పటికే చెరువు అభివృద్ధి పనులను జిల్లా అధికారులతో కలిసి కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, ఎమ్మెల్యే రామాంజనేయులు పరిశీలించారు.
11న జరిగే కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని స్థానికులకు కేంద్ర మంత్రి పెమ్మసాని పిలుపునిచ్చారు. గత ప్రభుత్వం కాకుండా అంతకుముందు ప్రభుత్వంలో కూడా దీన్ని బాగు చేయడానికి రాయల్ కిషోర్ బాబు గారు ఎంతో ప్రయత్నం చేశారు, కానీ అప్పుడు ఫెయిల్ అయిపోయింది. అయినా సరే ఇప్పుడైతే మళ్ళీ మన ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మా గ్రామాన్ని పెమ్మసాని గారి ఆధ్వర్యంలో కానీ, రామాంజనేయులు గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ వీళ్ళందరూ ఆధ్వర్యంలో ఇది జరగటం నాకు చాలా ఆనందంగా ఉంది. నా పదవి కూడా అయిపోవస్తుంది. ఈ మూమెంట్లో ఈ గ్రామానికి ఇంత మహద్దశ పెట్టిందంటే కూటమి ప్రభుత్వానికి వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న తమ గ్రామ చెరువు అభివృద్ధికి నోచుకోవడం సంతోషంగా ఉందని స్థానికులు అంటున్నారు. తమ ఊరి పేరు చరిత్రలో నిలిచిపోతుందని చెప్పుకుంటున్నారు. నిరుపయోగంగా పడి ఉన్న మా చెరువు ఇప్పుడు దాని మార్గదర్శ వచ్చిందండి. దీనికి వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇంతకుముందు ఊరు పుట్టినప్పటి నుంచి చెరువు ఉందండి. దీన్ని బాగు చేసుకుందామంటే మాకు కొన్ని ఫండ్స్ లేక, ఇంతకుముందు గవర్నమెంట్లో మాకు ఇది లేక దీన్ని బాగు చేసుకోలేకపోయాం. వీళ్ళ వల్ల ఇప్పుడు చెరువు అంతా బాగుపడిపోతుంది. ఇంతకుముందు చేపలకు కానీ దేనికన్నా చేసుకున్నాము. మాకు ఇప్పుడు డిట్కో హౌస్ పడ్డాయండి. ఒక 25,000 మంది ఇందులో వస్తారు. ఆల్రెడీ ఇందులో మా గ్రామం తరఫున 12,000 ఓటింగ్ ఉంది. మొత్తం ఏదన్నా కానీ 30,000 మంది అవుతారు. 30,000 మందికి ఉపయోగపడే చెరువు అండి. ఇంతటి మార్పుకు కారణమైన నేతలకు స్థానిక ప్రజలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నారు.